A9 డిజిటల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై జిల్లా కలెక్టర్ కు NSUI వినతి పత్రం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పశు వైద్య పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ వెటర్నరీ వైద్యుల డిమాండ్. గుంటూరులో ఫుడ్ రిలీఫ్ 40వ సెంటర్ ఘన ప్రారంభం. పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో అధిక ఫీజులు వసూళ్లతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఆరోపిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ కు NSUI వినతి పత్రం అందజేసింది. నర్సరీ నుంచి 10వ తరగతి వరకు లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారని NSUI ఆరోపించింది. పుస్తకాలు, యూనిఫామ్లు, షూస్ వంటి సామాగ్రి పాఠశాలలోనే కొనుగోలు చేయాలని బలవంతం చేస్తూ మార్కెట్ ధర కంటే 3 రెట్లు అధికంగా విక్రయిస్తున్నారని పేర్కొంది. స్పెషల్ ఫీజులు, యాక్టివిటీ ఫీజులు, యాన్యువల్ డే పేర్లతో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తెలిపింది. ఫీజుల వివరాలను నోటీస్ బోర్డులో ప్రదర్శించకుండా నిధులు ఉల్లంఘిస్తున్నారని, పాఠశాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేసి నిబంధనలను పాటించాలని, విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని కోరింది. RTE చట్టం ప్రకారం 25% సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను విజ్ఞప్తి చేసింది. ఓకే, ఇక్కడ ఏం చెప్పు. రెడీ అన్న? రెడీ ఇస్తారా? పెట్టుకుంటాను. పట్టుకో, చేత్తో పట్టుకో. ఓకే, రెడీ. ఏదైతే జూన్ 12 నుంచి పునఃప్రారంభమైనటువంటి పాఠశాలలు పునఃప్రారంభం అవ్వగానే పాఠ్య పుస్తకాలు, ఫీజులు, బెల్ట్లు, టైలు, ఈ విధంగా అనేకమైనటువంటి దోపిడీలకు కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు నిర్ణయించినటువంటి ఫీజులను పక్కన పెట్టి విద్యాశాఖ తీరును ఉల్లంఘిస్తూ ఏదైతే జీవో నంబర్ 1 ఉందో దాన్ని కూడా తుంగలో కలిపే విధంగా కొన్ని కార్పొరేట్ సంబంధించినటువంటి విద్యా సంస్థలు చేస్తున్నటువంటి దోపిడీ పైన తల్లిదండ్రుల రక్తాన్ని ఏ విధంగా తాగుతూ ఉన్నారో అర్థమవుతా ఉంది. విద్యాశాఖ అధికారులు కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర విద్యాశాఖ నుంచి కేవలం ఇలాంటి పేపర్ల పైన ప్రకటనలే తప్ప కార్పొరేట్ స్కూల్స్లో దోచుకుంటున్నటువంటి విధానం పైన విద్యాశాఖ అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మేము సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు నర్సరీ చదువుకునేటటువంటి విద్యార్థుల చిన్నారులకు 55,000 నుంచి 70,000 రూపాయల వరకు కూడా ఫీజుల రూపంలో దోచుకుంటా ఉన్నారు. దీనికి ముద్దుగా పేర్లు పెట్టుకొని ఒక సంస్థ 50,000, ఇంకో సంస్థ 70,000, ఇంకో సంస్థ 1,00,000 రూపాయలు, ఈ విధంగా వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోచుకుంటా ఉంటే ఎందుకు విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వం స్పందించట్లేదు, మాట్లాడట్లేదో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, తల్లిదండ్రులకు సమాధానం చెప్పాలి. నేను పూర్తిగా చెప్తా ఉన్నాను.
నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత ఫెయిల్యూర్గా అయ్యారు అనేటటువంటి మాటను నేను తీవ్రంగా చెప్తా ఉన్నాను. ఏం చేస్తూ ఉన్నారు? గత ప్రభుత్వంలో అనేకమైనటువంటి విధానాలు చేస్తే మీరు ప్రశ్నించారు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా విద్యార్థుల నుంచి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి స్కూళ్ళ ఫీజుల రూపంలో, బ్యాగుల రూపంలో, పుస్తకాల రూపంలో వేలాది రూపాయలు దోచుకుంటూ ఉంటే మీరేం మాట్లాడుతూ ఉంటారు? ఏం మాట్లాడరు. మీకు ఇవేం కనబడవు. ఈ నగరంలో ఉన్నటువంటి ఎంఈఓ ఏం మాట్లాడరు, జిల్లా సంబంధించినటువంటి డిఈఓ ఏం మాట్లాడరు. ఏమన్నా మాలాంటి విద్యార్థి సంఘాలు వెళ్ళి ఏవయ్యా ఇక్కడ ఈ విధంగా జరుగుతూ ఉంది, దీనిపైన చర్యలు తీసుకోండి అంటే షోకాజ్ నోటీసుల రూపంలో మాకు నోటీస్ పంపిస్తారు. అదే తప్ప స్కూళ్లను సీజ్ చేసేటటువంటి ప్రకటన ఉండదు. ఈ విధంగా ఏదైతే విద్యాశాఖ అధికారులు కేటాయించినటువంటి ఫీజులను స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో బోర్డుల మీద రాయమని చెప్పండి. ఎందుకు రాయరు ఇప్పుడు దాకా? ఎందుకు ఈ విధంగా దోచుకుంటా ఉన్నారు? మేము పూర్తి స్థాయిలో కూడా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారిని ఈరోజు కలిసి మా యొక్క ఏదైతే విన్నతి పత్రాన్ని ఇచ్చి విద్యార్థుల నుంచి, తల్లిదండ్రుల నుంచి లక్షలాది రూపాయలు దోచుకుంటున్నటువంటి విధానాలపైన మేము పూర్తి స్థాయిలో కూడా దీన్ని అరికట్టాలి. దీనికి అధికారులు కూడా కొంతమంది కుంభకోణంలో ఉన్నారు, వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు జిల్లా కలెక్టర్ గారు తీసుకోవాలి. ఏదైతే పక్క రాష్ట్రాలు చూసుకుంటా ఉంటే తమిళనాడులో నూతనంగా అయినటువంటి సీఎంగా అయినటువంటి విజయ్ గారు, ఆయనకి అనుభవం లేదు. ఈ రాష్ట్రంలో పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రి గారికి, విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆయనకి అనుభవం ఉంది. ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కొడుకుని విద్యాశాఖ మంత్రిగా చేశారు. చేసిన తర్వాత కూడా ఈ విధంగా లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు విద్య రూపంలో దోచుకుంటా ఉంటే ఎందుకు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడరో సమాధానం చెప్పాలి. పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన కూడా స్కూళ్ళల్లో విపరీతంగా ప్రభుత్వం కేటాయించినటువంటి నిర్ణయాల్ని కాదని మీ ఇష్టారాజ్యంగా దోచుకుంటే స్కూళ్ళను సీజ్ చేస్తాం, తాట తీస్తామనేటటువంటి మాటను పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈ రాష్ట్రంలో ఎందుకు ఇటువంటి కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోరో మీరు సమాధానం చెప్పాలి. మీరు దీనిపైన ఇలానే కొనసాగిస్తే మేము స్కూళ్ళల్లో చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విధానాన్ని వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ యొక్క ఫీజుల దోపిడీ మీద, పుస్తకాల దోపిడీ మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మేము అవసరమైతే డిఈఓ కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యూ పక్షాన తీవ్రంగా డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ స్కూళ్లను తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ స్కూల్ సంస్థ యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. విద్యను వ్యాపారం చేస్తున్న కార్పొరేట్ స్కూల్ సంస్థపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆర్టీఈ చట్టంని తక్షణమే అమలు చేయాలి. ఆర్టీఈ చట్టంను తక్షణమే అమలు చేయాలి. ఆర్టీఈ చట్టంను తక్షణమే అమలు చేయాలి. నాగూర్ ఏడే ఉన్నా ఖాళీగా ఉన్న వెటర్నరీ పోస్టులు భర్తీ చేయాలి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు వెంటనే భర్తీ చేసి పశు వైద్య సేవలను బలోపేతం చేయాలని నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రస్తుతం రాష్ట్రంలో 380కు పైగా విఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. నియామకాలు లేకపోవడంతో రైతులకు అందుతున్న పశు వైద్య సేవలు నాణ్యత తగ్గిపోతుందన్నారు. దాదాపు 1200 గ్రామీణ పశు సంవర్ధక యూనిట్ల ఇన్ఛార్జీలు నాన్ గ్రాడ్యుయేట్ సిబ్బంది ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని తెలిపారు. మరోవైపు శిక్షణ పొందిన యువ పశు వైద్యులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పశు వైద్య ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడంతో పాటు మండల స్థాయిలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, రోగ నిర్ధారణ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పశు వైద్య సేవలు రైతులు, ప్రజారోగ్యం, ఆర్థిక వ్యవస్థ రక్షణకు కీలకమని పేర్కొన్నారు. మీడియా సోదరులందరికీ నా నమస్కారం.
నా పేరు డాక్టర్ షకీర్. మేమందరం కూడా నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు. అయితే మేమందరం కూడా దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఉద్యోగ అవకాశాలు లేక ఈరోజు మా యొక్క ఆవేదనని కలెక్టరేట్ గారికి గ్రీవెన్స్ రూపంలో అందిద్దామని వచ్చాము. అయితే ఈ యొక్క గుంటూరు జిల్లా అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే మన నిరుద్యోగ పశు వైద్య పట్టభద్రులు ఉన్నారో ప్రతి జిల్లాలోనూ కూడా కలెక్టరేట్ గారి దగ్గరికి వచ్చి గ్రీవెన్స్లు అందిస్తున్నాము. అయినా సరే మా యొక్క ఆవేదనని ఎవరు పట్టించుకోలేనటువంటి పరిస్థితి. 2018లో గత తెలుగుదేశం ఆ టైంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 252 ఖాళీలు ఉన్న వెటర్నరీ డాక్టర్స్ని నియామకం చేయడం జరిగింది. అయితే 2018 తర్వాత ఈ రోజుకి కానీ కూడా గత ఈ 8 సంవత్సరాల్లో ఒక్క నోటిఫికేషన్ కూడా తీయకపోవడం అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4 వెటర్నరీ కాలేజెస్ ఉన్నాయి. ప్రతి ఏటా కూడా 75 నుంచి 80 మంది వెటర్నరీ డాక్టర్స్ ఉత్తీర్ణులై పట్టభద్రులై బయటికి రావడం మనం చూస్తున్నాము. అయితే ఈ గత 8 సంవత్సరాల్లో మొత్తం చూసుకున్నా కూడా 2000 మందికి పైగా నిరుద్యోగ పశు వైద్యులు ఉన్నారు. అయితే మొన్న ఈ రీసెంట్గా ఇప్పుడు వచ్చిన ఈ జాబ్ క్యాలెండర్లో కేవలం పశువు సంవర్ధక శాఖకి 80 పోస్టులు మాత్రమే తీయడానికి అవకాశం ఉందని చెప్పేసి మేము చూసాము. అయితే 2000 మంది నిరుద్యోగులు ఉన్నా కూడా ఈ 80 పోస్టులు తీయడం అనేది మేము చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ 80 పోస్టుల్లో కూడా ఎవరూ ఫిల్ అవ్వలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. దయచేసి మా యొక్క ఆవేదనని ఈ 80 పోస్టులు కాకుండా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 350 పైగా ఖాళీలని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దీని మీద నిఘా పెట్టి ఈ ఖాళీగా ఉన్న ఉద్యోగాలని వెంటనే భర్తీ చేయాలని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. దయచేసి మా యొక్క ఈ ఆవేదనని ఇది అందరికీ చేరేలాగా మీడియా సోదరుని కోరుతున్నాం. ఫుడ్ కేర్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే లక్ష్యంతో ఫుడ్ రిలీఫ్ సంస్థ తన 40వ సెంటర్ ను గుంటూరులో ప్రారంభించింది. గుంటూరు అశోక్ నగర్ లోని హెచ్ఎం ప్లాజాలో ఏర్పాటు చేసిన ఫుడ్ రిలీఫ్ సెంటర్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని సంస్థ వ్యవస్థాపకుడు బ్రాంచ్ ఓనర్ ఎస్ మణికంఠన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ ఆయుర్వేదిక వైద్యులు డాక్టర్ కొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ అత్యాధునిక జీవన శైలిలో గంటల తరబడి నిలబడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఇలాంటి సమస్యలను ఫుడ్ రిలీఫ్ చికిత్సలు ఉపశమనం కలిగిస్తాయని చెప్పారు. సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జూలై నెలాఖరు వరకు ప్రతి సర్వీస్ పై 1+1 ఆఫర్ అందిస్తున్నట్లు సెంటర్ ఓనర్ సంతోష్ కుమార్ వెల్లడించారు. ఎందుకంటే మన ఫుడ్ రిలీఫ్ మన గుంటూరు కూడా వచ్చేసినందుకు సో మీ అందరూ కూడా ఫుడ్ రిలీఫ్ టెక్నాలజీ సెంటర్ని విజిట్ చేసి ఫుడ్ రిలీఫ్ అంటే ఏంటో తెలుసుకున్నారు కాబట్టి సో దాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఇనాగ్రల్ ఆఫర్ కింద సో 2 people వచ్చినా కూడా ఒకే పర్సన్కి పే చేస్తే సరిపోతుంది. సో థ్యాంక్ యూ. విజిట్ ప్రైస్ 1000 రూపీస్ ఒక సెట్టింగ్. సింగిల్ పర్సన్ వస్తే సింగిల్ పర్సన్ వస్తే 1000 పే చేయాలి. Next time you can use it. See that now that inaugural offer is commerce to pay for one is going on. We have different packages for 45 minutes. సో చాలామంది చాలా సేపు నుంచుని వే అంతా కూడా చాలాసేపు నుంచుని సో వాళ్ళకి రిఫ్లెక్సాలజీ అనేది ఉంటే అంటే మన పాదాల్లో ఒక ప్రెజర్ పాయింట్ అనేది ఎవరికి తెలియదు. సో మన ఇంట్లో ఎవరికి తెలియదు. సో థెరపిస్ట్ ఎవరైతే సర్టిఫైడ్ థెరపిస్ట్ ఉంటారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎక్కడ ప్రెజర్ చేస్తే మనకి ప్రెజర్ ఏ బాడీ ఆర్గాన్కి కనెక్ట్ అవుతుందో వాళ్ళకి తెలుస్తుంది. సో అది చేయడం వల్ల మనకి చాలా రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. ఆ రిలాక్సేషన్ వల్ల మనకి ఏదైతే వర్క్ స్ట్రెస్ కానీ ఏమైనా ఉంటుందో అది మొత్తం పెట్టండి. ఏదైతే మీరు ట్రావెల్ చేసినా కానీ లేకపోతే లాంగ్ డే వర్క్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ చేస్తూ ఎక్కువ సేపు చేస్తూ ఉండే వాళ్ళకి ఇది చాలా రిలీఫ్ ఇస్తుంది. సో అందుకని మన ఫుడ్ రిలీఫ్ సెంటర్ని తప్పకుండా విజిట్ చేయాలి. ఒక సిట్టింగ్ ఎంత టైం పడుతుంది? 45 minutes starting సార్. సో 90 minutes total body organ session. See, we have 4 different packages. 45 minutes of foot reflexology is 1000 rupees. 60 minutes 1300. 75 minutes is 1600 and 90 minutes 1900. Now we have an inaugural offer as commerce to pay for one. That means if 2 people are coming, only one has to pay. Suppose only one person is coming, means this time he can pay, next time he can take it as free. This is the inaugural offer. This offer is valid till
month till the end of this month. Maybe Santosh may extend depending upon the response. ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఈరోజు ఈ యొక్క ఫుడ్ రిలీఫ్ రిఫ్లెక్సాలజీ అనే ఈ యొక్క సెంటర్ని మన గుంటూరులో సంతోష్ గారు, వైష్ణవి గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ అశోక్ నగర్లో ఓపెన్ చేయడం జరిగింది. మరి మన యొక్క యోగా ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తీసుకున్నట్లయితే మన శరీరంలో ఉన్న 72,000 నాడులు కూడా అరికాళ్ళలో లేదా అరిచేతుల్లో వాటి యొక్క ఎండింగ్స్ నరాల యొక్క చివర్లు అనేది ఉండటం జరుగుతుంది. కాబట్టి మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు మనం ఈరోజు కాలంతో పాటుగా పోటీ పడుతూ మనం పనిచేస్తున్నాం. రోజు విపరీతమైన స్ట్రెస్, యాంగ్జైటీ, నిద్రలేమి, శరీర బడలిక, ఎందుకంటే సరైన వ్యాయామం లేకపోవటం, ఈ యొక్క పని ఒత్తిడి, టార్గెటెడ్గా మనం వర్క్ చేయటం వల్ల ఇలాంటివి జరుగుతుంది. కాబట్టి మనము ఈ యొక్క నాడులన్నీ కూడా ఉత్తేజం చేసుకున్నట్లయితే మన మానసిక శారీరక ప్రశాంతత అనేది మనకు వస్తుంది. అది ఏ విధంగా అంటే మన అరికాళ్ళలో అరిచేతుల్లో ఉన్న యొక్క నాడీ మూలాలను మనం ఈ యొక్క మర్మకళ భారతీయ ఆయుర్వేద శాస్త్రం ప్రకారం మన శరీరంలో 107 మర్మ పాయింట్స్ ఉంటాయి. అదేవిధంగా అరిచేతుల్లో అరికాళ్ళలో ఉన్న మన శరీరానికి మొత్తం కూడా అది రిఫ్లెక్టివ్ మోడ్లో ఉంటుంది. అంటే బ్రెయిన్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, టోటల్ స్పైను, అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్ ఇవన్నీ కూడా మన యొక్క కాళ్ళలో వాటి యొక్క నరాల చివర్లు అనేది అంతమవటం జరుగుతుంది. అక్కడ మనం ప్రాపర్గా పర్టికులర్గా ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ పర్సన్స్ అనేవాళ్ళు, ఈ యొక్క థెరపిస్టులు అన్నవాళ్ళు స్టిమ్యులేషన్ చేసినట్లయితే మనకు మానసిక ప్రశాంతత వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, యాంగ్జైటీ ఇలాంటి మానసిక ఒత్తిళ్ళు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయి. మంచి పాదాలకు మంచి ఆరోగ్యంగా తయారవుతాయి. అదేవిధంగా ఎవరైతే షుగర్, బీపీ ఉందో వాళ్ళకు అరికాళ్ళు, అరిచేతులు, మన కళ్ళను ఎంత జాగ్రత్తగా భద్రంగా చూసుకుంటామో అదేవిధంగా కాళ్ళను చూసుకోవాలి. లేకపోతే డయాబెటిక్ ఫుట్ అల్సర్స్, డయాబెటిక్ న్యూరోపతి అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క మన యొక్క ఫుడ్ రిలీఫ్ ఈ సెంటర్లో రిఫ్లెక్సాలజీ ద్వారా మనం అవన్నీ స్టిమ్యులేషన్ అయ్యి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి ఈ కాళ్ళలో వచ్చే పుండ్లు కానీ, లేకపోతే తిమ్ముర్లు కానీ, మంటలు కానీ, లేకపోతే డయాబెటిక్ న్యూరోపతి అనేది కూడా మనకు చాలా వరకు రాకుండా అరికట్టడానికి ఈ యొక్క రిఫ్లెక్సాలజీ అనే థెరపీ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరంతా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. Food Relief is India's #1 food reflexology center. We have been in the business for 10 plus years now, and we have more than 5 lakhs customers. We are the first one in India to achieve ISO 9001 certification. What we provide is acupressure therapy. People call it as Chinese acupressure therapy. You are aware that all our organs are connected to the foot. Each point is called reflex points or pressure points. In the reflex points, our therapists apply pressure by finger. Thereby, the central nervous system is activated and the blood circulation improves and ensure that all organ functions well. In simple terms, this therapy enhances blood circulation. This is called Chinese acupressure therapy, which is ancient therapy and natural therapy. And we are happy and proud to be partnered with Mr. Santosh and Mr. Santosh at Guntur. And we have 44 branches as of now. And I wish Santosh and his team all the very best and success and want him to grow with us. Thank you so much. ప్రముఖ పారిశ్రామికవేత్త తులసి రామచంద్ర ప్రభు ఆయన కుమారుడు తులసి కృష్ణ చైతన్యల జన్మదిన వేడుకలు గుంటూరులో అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు గుంటూరు నగరంలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. అరండల్పేటలోని యోగి భవన్లో వివిధ పార్టీ నాయకులు ప్రభుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భరతమాత చిత్రపటానికి పూలమాలలు అర్పించిన అనంతరం అభిమానులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. తులసి గ్రూప్స్ సంస్థల ద్వారా 2,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నామని, గత 20 ఏళ్లుగా పేద విద్యార్థులకు ఉపహార వేతనాలు అందిస్తున్నామని తులసి రామచంద్ర ప్రభు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని ప్రయోజకకరమైన కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఉద్యోగుల కృషి వల్లే తులసి సంస్థలు అభివృద్ధి చెందాయని, త్వరలో మరిన్ని సంస్థలు స్థాపించి మరింత మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ప్రచారం యోగా చేస్తారు. యునైటెడ్ నేషన్స్ మోడీ గారి ఎంతో ఇనిషియేటివ్తో యునైటెడ్ నేషన్స్లో యోగా ఇంటర్నేషనల్ యోగా డే గుర్తించబడింది. ఈ యోగా అనేది ప్రపంచవ్యాప్తంగా జరిగి ప్రచారం జరిగి అందరికీ ఆరోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటిది. ఇది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక కులానికి సంబంధించింది కాదు, మనుషుల ఆరోగ్యానికి సంబంధించింది. అందువల్ల ప్రపంచం మొత్తం ఇవాళ యోగాని సెలబ్రేట్ చేసినప్పుడు కార్యక్రమాలు గారితో పాటు ముఖ్యంగా ఈరోజు జూన్ 21 అనేది నా పుట్టినరోజు, మా రెండో అబ్బాయి కృష్ణ చైతన్య పుట్టినరోజు కావడం కూడాను మాకు అది మంచి అంశంగా అనిపించింది. అందుకని నేను అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాను. ఏమైనా నీ పుట్టినరోజు ఏదో ఎందుకు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్లో నా పుట్టినరోజు ప్రపంచవ్యాప్తంగా చేసుకుంటాను. నిజంగానే కదా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేషన్ చేస్తున్నారు. సో ఆ విధంగా ఈరోజు చాలామంది నాకు నా అభిమానులు, ఎంప్లాయీస్, స్నేహితులు, బంధువులు చాలామంది వాళ్ళందరూ కూడా నాకు ఏటుకుల్లో పెద్ద కార్యక్రమం చేశారు. సీతారామ గారు, ఎంపీ గారు చాలా కార్యక్రమాలు కూడా విషయాలు చాలా విస్తృతంగా మాట్లాడుతున్నారు. మీ అందరికీ కూడా స్నేహితులకి అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా యోగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ యోగాలో పెద్దెత్తించి దాంట్లో సులువైన పద్ధతులు ఉన్నాయి. సులువైనటువంటి యోగాసనాలు, ప్రాణాయామం, ఇదిగా మెడిటేషన్ చేస్తే ఆరోగ్యాలు చాలా బాగుంటాయి. హాస్పిటల్ సందర్భం చాలా తక్కువ, పెద్ద పెద్ద వ్యాధులు రావడం బాగా. ఇప్పుడు నాకు 79 లేదు, 80 వచ్చినాయి. నాకు బీపీ లేదు, షుగర్ లేదు, హార్ట్ ప్రాబ్లం లేదు, ఇంకా మిగతా ఏ ప్రాబ్లమ్స్ లేదు, ఏమీ లేవు. మళ్ళీ ఇప్పుడు క్యాట్రాక్ట్ ఏదో తెలుసుకున్నాను. నేనే ఎగ్జామ్ చిన్నప్పటి నుంచి యోగా చేశాను కాబట్టి, యోగాలో అన్ని ప్రక్రియలు చేస్తున్నాను కాబట్టి ఇప్పటికీ యోగాకి ఎగ్జామ్. యోగా వల్ల ఆరోగ్యాన్ని పొందిన నేను 79 ఈ విషయాన్ని ప్రజలకి వాళ్ళ కోసం నా గొప్ప చెప్పుకుంటూ కాదు, అందరికీ కూడా ఈ విషయం తెలిస్తే బాగుంటుంది. నాలాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి కొన్ని పెద్దవాళ్ళు, దానికోసం మీ అందరూ ఇక్కడికి వచ్చి నాకు మీకు శుభాకాంక్షలు, యోగా శుభాకాంక్షలు, ఫాదర్స్ డే శుభాకాంక్షలు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తున్నానండి Z9 డిజిటల్.